జిల్లాలో 22A భూ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 15వ తేదీలాగా ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు మెగా క్యాంప్ నిర్వహించాలని, ప్రజల నుండి అందిన ఫిర్యాదులను నెల రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ హాల్లో బుధవారం జిల్లా సమీక్ష జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య, చింతమనేని ప్రభాకర్, పచ్చమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ధాన్యం కొనుగోలు, 22A కేసులు, గృహ నిర్మాణం, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన CII సమ్మిట్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 22A కింద నమోదైన భూముల్లో జిరాయితీ భూములు ఉండడంతో ఆ భూ యజమానులు తమ భూములు అమ్ముకునేందుకు గత కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజల ప్రైవేటు భూములను ఉద్దేశపూర్వకంగా కొంతమంది అధికారులు 22A జాబితాలో చేర్చారని, అటువంటి భూములను గుర్తించి వాటిని 22A జాబితాలో చేర్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. 22A జాబితాలో చేర్చిన భూములపై అభ్యంతరాలపై అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రైవేటు భూములను 22A జాబితాలో తొలగించేందుకు ప్రజల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గంలో 22A జాబితాలో చేర్చడం అభ్యంతరాలకు సంబంధించి ఫిర్యాదులు చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలన్నారు. దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్తో సమానంగా కొబ్బరి, కోకో పంటల దిగుబడికి అవకాశం ఉందని, గుర్తింపు లేని కొన్ని నర్సరీల్లో నాసిరకం కొబ్బరి మొక్కలు సరఫరా చేస్తున్నారని వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని చెప్పారు. సమావేశంలో టెరిటోరియల్ DFO PV సందీప్ రెడ్డి, DRO వి విశ్వేశ్వరరావు, RDO అచ్యుత అంబరీష్, ముఖ్య ప్రణాళిక అధికారి వాసుదేవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. దానికి మించిన స్థాయిలో ఈరోజు 3 లక్షల ఆదాయాన్ని కూడా కొబ్బరి, కోకో మీద సంపాదించేటువంటి రైతులు ఉన్నారు. మరి వాళ్ళకి ప్రోత్సాహంగా సరైనటువంటి మొక్కలు ఇవ్వకుండా వీళ్ళు నడిపిస్తున్నారు. ఆ యొక్క విత్తనం మన జిల్లా టార్గెట్ అంతా, మనకి ఎన్ని హెక్టార్ల మొక్కలు అవసరం, ఆ మొక్కల్ని, ఆ యొక్క కాయల్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్నారు అనే మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఇయర్ వీళ్ళు 1 లక్ష మొక్కల్ని తయారు చేసేటువంటి ల్యాండ్, వాటర్ ఫెసిలిటీ, షెడ్స్ అన్నీ ఉన్నాయి సార్. మనకి ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దాని మీద సరైన స్థాయిలో ఈరోజు కొబ్బరి మొక్కలు లేక మరి రైతులు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ నాశనకమైనటువంటి మొక్కల్ని తీసుకొస్తా ఉన్నారు సార్. ఈ రాలిపోయినటువంటి కాయలు మొక్కలు వస్తే రైతుల దగ్గర 5 రూపాయలకు కొని వీళ్ళు దళాలతో ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు కూడా మన కొబ్బరి మొక్కలు తీసుకెళ్ళి అమ్మేటువంటి స్కామ్ కూడా జరుగుతుంది సార్. ఈ మధ్యన కలెక్టర్ గారు నోటీసులో కూడా పెట్టాను మేడం, నేను మేడం గారికి, DD గారికి కూడా చెప్పాను. క్రిమినల్ కేసు కూడా పెట్టించాను సార్ 1 కేసులో. మనం మదర్ ప్లాంట్ పైన ఉన్న కంప్లైంట్స్ కానీ, సీలింగ్ కంప్లైంట్స్ కానీ మీరు అనలైజ్ చేసేసి ఒక యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఇవ్వండి. అలాగే మన యూనివర్సిటీ నుంచి కూడా ఆల్రెడీ మనం లెటర్ అడ్రస్ చేసాం సార్. అది తమరు చెప్పినట్టు 15 days లోపల దానిపైన రిపోర్ట్ కూడా తెచ్చుకుంటాం సార్. మినిట్స్లో ఇది రికార్డ్ చేయాలి సార్. తహసీల్దార్ సార్ దే హ్యావ్ టు కంపైల్ ఎవ్రీథింగ్ అండ్ టైం టు టైం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పంపిస్తూ ఉంటాం. చేస్తానికి వాట్ ఆర్ ది రిక్విజిట్స్ దానికి సమాధానం చెప్పాను. ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో ఉంది, ఆల్రెడీ కార్పొరేషన్ లో చైర్మన్ చేశారు, పంచాయతీలో ఇచ్చేసారు. వాళ్ళ దగ్గర ఒక నోటీస్ ఉంది, ఎంత డబ్బులు కట్టమని చెప్పి నోటీస్ ఉంది. మరి ఆ నోటీస్ ఎవిడెన్స్ గా మనం 22A లోంచి ఎత్తేయచ్చు. ఒక కార్పొరేషన్ మనకు డబ్బులు కట్టమని నోటీస్ ఇచ్చిందని అంటే, అది రిజిస్టర్ అయ్యింది అంటే ఆటోమేటిక్ గా డబ్బులు కడితేనే కదా అది రిజిస్ట్రేషన్ అయ్యేది. మరి అది ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో అది మెన్షన్ చేసుకుని యాజ్ పర్ నోటీస్ అని చెప్పి జీవో కనిపించలేదని చెప్పి రాసుకోవచ్చు. 9 నెలల నుంచి ఒక అతను మంచం మీద పడుకుని ఉన్నాడు, అతను లేచే పరిస్థితి లేదు. నేను ఇంటికి కూడా పలకరించాను. నేను చనిపోయే లోపైనా 22A ఎత్తారని అడిగాను. అంటే నిన్నది 9 నెలలు అయింది, దానికి ఒక కాజ్ ఉంది, నోటీస్ ఉంది, దానికి ఎవిడెన్స్ ఉంది, మనం చేయొచ్చు. అసలు గవర్నమెంట్ చేసిందే మనం ఎత్తకపోతే 22Aలో ఇచ్చి అసలు కామన్ మ్యాన్ ఏ విధంగా ఎత్తాం సార్? గవర్నమెంట్ చేసినే ఎత్తట్లేదు. ఇక మామూలుగా నా ల్యాండ్ ఏదైనా 22Aలో పెడితే జీవితకాలం అవుతుంది. ఈ 22A అనేది పర్మనెంట్ సొల్యూషన్. ఏదైతే గవర్నమెంట్ చేసిందో దానికి ఏదైతే దాని పరిష్కారం చూపాలని కోరు. థ్యాంక్ యూ సార్. మేము కంప్లీషన్ చేసేస్తున్నాం అని అంటున్నారు.
కంప్లీషన్ చేసిన తర్వాత ఎవరో ఇంట్లోకి వెళ్తారు, ఏ ఫెసిలిటీ లేదు, కనీసం వాళ్ళు నడవటానికైనా దారి ఉంటే వాళ్ళు వెళ్తారు. వీళ్ళు కంప్లీట్ చేసిన తర్వాత దానికి మొక్కలు వచ్చి బీట్లు వచ్చేసి మొత్తం మళ్ళీ శిథిలావస్థకి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళు ఏంటంటే ఆదుర్దాల్లో కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో తప్పితే అంతమించి ఏం లేదు. హౌసింగ్ అంటారు మీరు, గతంలో కూడా ఇది ఒక పాములు పుట్ట కింద ఉంది. దీన్ని అంతా తవ్వుతే ఇక ఇవన్నీ మనం చాలా ఉంటాయి. కాంట్రాక్టర్ 10,000 నుంచి 20,000 లక్ష రూపాయల దాకా వసూలు చేసుకుని కోట్లు తీసుకుని వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. అసలు కాంట్రాక్టర్ ఎవడో బయట ఉన్నవాడు డబ్బులు కలెక్ట్ చేయాలి అని అంటే వీళ్ళు ఇనీషియల్ లేకుండా కలెక్ట్ చేయకుండా ఉంటే అసలు ఆ డబ్బు అంతా రికవర్ అయ్యేది. వీళ్ళు కూడా అదే ఇదైన ఉద్దేశంతో ఇవాళ మనం పారదర్శకంగా చేస్తున్నాం. ఎవరిని లబ్ధిదారుని ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వనవసరం లేదు అనేది అవేర్నెస్ ప్రజల్లోకి తీసుకెళ్ళాం. వాళ్ళు ఎవరైనా గబుక్కుని వీళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా సరే డైరెక్ట్ మా ఆఫీస్కి ఫోన్ చేస్తాడు, మీరు ఎవరికి రూపాయి కట్టనవసరం లేదు. ఇప్పుడు ఏదైతే 1,80,000 SC STకి 50,000 75,000 ఇస్తున్నారో ఓకే అంతవరకు. కానీ వెళ్తాం కనీసం 100 ఇళ్ళు అయితే అందులో 5 కూడా వెళ్ళి ఉండట్లా. అంటే మనం కనీసం గ్రావెలో మెట్లో రోడ్డు వేయాలి, లేకపోతే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న 1,50,000 వేస్ట్ అయిపోతే మనం ఏదైతే దానికి కంట్రిబ్యూషన్ చేస్తున్నామో అది కూడా వేస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే డబ్బు ఏదో వస్తుంది కదా అని మనం వేస్ట్ చేసేస్తే లోగట్ చేసిన గవర్నమెంట్ పరిస్థితి అవుతుంది అనేది నా ఉద్దేశం సార్. దాన్ని ఏంటంటే మీరు పార్టీతో సంబంధం లేకుండా మీరే 22 year లిస్ట్లో ఉన్నాయి అటువంటి కూడా స్క్రూటైజ్ చేయండి. వెదర్ దే ఆర్ జస్టిఫైబుల్లీ కెప్ట్ ఇన్ 22A ఆర్ ఏదో వేగ్గా పెట్టేశారా. ఎక్కడైతే జస్టిఫికేషన్ లేదో, ఎక్కడైతే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదో ఫస్ట్ అసలు మీరు జిల్లాలో అన్ని కూడా తీసేయండి. అవసరం మీరు తీసి పర్మిషన్ కూడా తీసుకోండి. బట్ ఈ రిమూవ్ ఇంకా మిగిలిన ఏదైనా ఉంటే పార్టీస్ విల్ కమ్ అండ్ దే విల్ ప్లీడ్. అప్పుడు వాళ్ళు ఏదైనా ఎవిడెన్స్ క్రియేట్ చేసినా అప్పుడు చూద్దాం. ముందు డిస్ట్రిక్ట్ లెవెల్లో, కలెక్టర్ లెవెల్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి పంపించి మీరు ఫైలు ప్రపోజలు ఇవి ఉన్నాయి. 222 కేసెస్ ఉన్నాయి. దీంట్లో ఒక 100 కేసెస్కి దేర్ ఇస్ నో ఎవిడెన్స్ అవైలబుల్ విత్ ది గవర్నమెంట్. సో ఐఎమ్ రికమెండింగ్ అని చెప్పేసి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పంపించండి. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు విల్ టేక్ ఏ కాల్ ఆన్ దాట్. సో అది ముందు అయిపోతే కొంచెం పబ్లిక్కి ఈజీగా ఉంటుంది.